అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుజాతం పార్ని అంతకన్నా మొదలు హెడ్లైన్స్. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, కాళేశ్వరం గురించి ఇచ్చిండు ఇన్ఫర్మేషన్. బీజేపీ పార్టీల జగడం, లీడర్ల నడుమైతుంది యుద్ధం. ఫుల్లు కొట్టిండు అంబులెన్స్ డ్రైవర్, 180 దాటింది నంబర్. తాయి బండ్లు నడిపితే టక్కర్లైతే అట్లయితే కొందరు ప్రాణాలు పోతే ఇంకొందరు సాగు బతుకులు నడుముంటారు. అసోంటోళ్ళని కాపాడటానికి 108 కు కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటే ఆ టయానికి దావఖానకి తీసుకుపోతుంది. కానీ గసోంటే అంబులెన్స్ డ్రైవరు ఏం చేసిండో చూడండి. ఎంత తాగినోదారా 83 చూపెడుతున్నది అంటే మంచిగా తాగినో సరిపోను. అమాయకుని తిరిగా గట్ల చూస్తున్నావేంది? బండి పక్కకు పెట్టు. ప్రతిరోజు గిట్లనే డ్రైవింగ్ చేస్తున్నావా లేకుంటే ఇవాళ ఒక్కరోజేనా? బాలే అంబులెన్స్ డ్రైవర్ ఉన్నవయ్యా. తాగి బండ్లు నడిపి యాక్సిడెంట్లు అయితే నువ్వే అంబులెన్స్ లా తీసుకుపోవాలి గాని ఒకవేళ నువ్వే యాక్సిడెంట్ చేస్తే ఎట్లా? పోనీ నీకే దెబ్బలు దాకి సాగు బతుకులు నడుముంటే ఎట్లా? అందుకే బండి దిగు బాబు అని పోలీసులు మర్యాద కొద్దీ అంబులెన్స్ ను పక్కకు పెట్టించిండ్రు. హన్మకొండ జిల్లా సెంటర్ లా ఎప్పటి తిరగనే పోలీసులు తాగి బండ్లు నడుపుతున్న వాళ్ళని దొరకబట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారట. అసలుకైతే అంబులెన్స్ డ్రైవర్లు తాగరు, వాళ్ళంత సిన్సియర్లు ఇంకెవ్వర్లు ఉండరు అని వదిలిపెట్టాలి గాని పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో. మిషన్లు ఊది బాబు అంటే 83 చూపెట్టిందట. ఎంత మంచి డ్యూటీలు చేస్తున్నారో చూడుండ్రి సర్కారు కొలువులు చేసేటోళ్ళు. పొద్దుగాలనే మందు తాగాలని ఎందుకు అనిపించింది డ్రైవర్ అన్న? ఇంట్లో ఏమైనా తిప్పలుంటే సెలవులు పెట్టుకోవాలి గాని ఇదేం పనే అని అంటున్నారు సుక్క ముట్టకుండా అంబులెన్సులు నడుపుతున్న డ్రైవర్ అన్నలు. మన మోడీ గారి జిగిరి దోస్తు ట్రంప్ గారు మన దేశంతో జరిపే వ్యాపారాలల్లా సుంకాలు పెంచిండు కదా. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకింత ఎక్కువ సుంకాలు పెంచుతా ఏమనుకుంటున్నారో అన్నట్టు చెప్తున్నాడు ట్రంప్ గారు. మన మోడీ సారేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేను ఆపినా అని చెప్పుకుంటుంటే అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ గారు మాత్రం మన దేశం రష్యా దేశం ఆయిల్ కొనుడుతోనే రష్యాకు ఆదాయం వచ్చి ఉక్రెయిన్ దేశంతోనే యుద్ధం ఆపుతలేదని అడ్డగోలు బద్నామీ ఇస్తున్నాడు. మన దేశం ఆదాయంతోనే రష్యా దేశం బతికినట్టు ఆ పైసలతోనే యుద్ధాన్ని ముందటికి తీసుకుపోతున్నట్టు ఉద్దర మాటలు చెప్తున్నాడు. చూడుండ్రి అమెరికా దేశ పోనికి నోటు దుర్స్ ఎట్లున్నదో. అయినా మన విదేశీ వ్యాపారం వాళ్ళతోనే చేస్తే నేను సుంకాలు పెంచుతా, వీళ్ళతోనే చేస్తే సుంకాలు తగ్గిస్తా అని వాడు బెదిరించుడేంది? వాడెవడు మనల్ని బెదిరించటానికి? మన రాజ్యాంగంలో ఉన్నట్టు మనం సార్వభౌమాధికారం ఉన్నట్టా లేనట్టా? రష్యా దేశానికి ఇష్టం ఉంటే ఆయిల్ అమ్ముతుంది, మనకు అక్కరుంటే కొనుక్కుంటాం. అంతేగాని నడిమిట్లే ట్రంప్ గాడెవడు? వాడు తప్ప ఇంకో దేశం డెవలప్ కావద్దా? అమెరికా తప్ప ఇంకొకరు ఎదుగొద్దా? ఈ కండ్లమంట కథలు మాటలు ఏంది? ఇట్లా మన ఒక్క దేశాన్నే కాదు దునియాలో ఉన్న అన్ని దేశాలను సుంకాల పేరుతోని బెదిరించి అనగదొక్కుతున్నాడు. వాని ఆధిపత్యం ఏందో వాని ఆగడాలు ఏందో గాని దునియాను బిస్కల్ దీపిస్తున్నాడు కంపు నోరు ట్రంప్ గాడు. వాని ముచ్చట అట్లుంటే మన మోడీ సారు తన దగ్గర దోస్తు ట్రంప్ టారిఫ్ పెంచుకుంటా పోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? దోస్తుతో చెప్పి భారతదేశం మీద పెంచే సుంకాలను తక్కువ చేయండి చెప్పాలి కదా. బిడ్డ ట్రంప్, నువ్వు సుంకాలు పెంచితే మేము ఇంకోటి చేస్తామని చెప్పాలి కదా. కానీ మోడీ ఎందుకు తన దోస్తుని ఏమనుకుంటున్నాడు కావచ్చు అని అడుగుతున్నారు దేశం పబ్లిక్. బీజేపీ పార్టీ లీడర్లకు ఒకలంటే ఇంకొకలకు వాడతలేదనేది ఇన్ని రోజులు గుసగుసలైన బట్టి, కానీ ఇప్పుడు అది నిజమే అనేది తెలిసిపోతున్నది. ఇన్ని రోజులు బండి సంజయ్ ఈటెల రాజేందర్ పోరాటము కొట్లాట నడిచింది కానీ ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావుకు ఈటెల రాజేందర్ కూడా వాడతలేదనే సంగతి తెలిసిపోయింది. అట్లా అంటే రఘునందన్ రావు లాయర్ కాబట్టి మాకు వాడతలేదనే ముచ్చట ఎట్లా చెప్పగలుగుతున్నారని లా పాయింట్లు మాట్లాడతాడు గాని తెలంగాణ బీజేపీ కార్యకర్తలు మాత్రం ఇద్దరు ఎంపీలకు అరికీసు వాడతలేదని అనుకుంటారట. ఇంతకు ముచ్చటేందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిన దాంట్లే ఈటెల రాజేందర్ తప్పున్నదని తేలితే శిక్షించాలి అన్నట్టు చెప్పిండట ఎంపీ రఘునందన్ రావు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు అటు బీఆర్ఎస్ పార్టీలకు శిక్షలు పడాలి, ఇటు సొంత పార్టీలుండి అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీ ఇచ్చిన ఈటెల రాజేందర్ కూడా శిక్ష పడాలి అంటుండు. అంత కోపం ఎందుకంటే అధ్యక్ష పదవి రామచంద్రరావుకు వచ్చేదానికి ఇండైరెక్ట్ గా కారణమైండు ఈటెల, అందుకే అంటున్నాడని కొందరు అంటారు. అందుకే వెనక ముందు ఆలోచన చేయకుండా ఈటెల రాజేందర్ కు శిక్ష పడాలి అంటుండు. అయితే మెయిన్ గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు శిక్షలు పడాలి అంటే అందులో భాగమైన సొంత పార్టీ ఎంపీకి కూడా శిక్ష పడేటట్టు చేసినామని చెప్పుకునే దానికి
అట్లా అన్నాడు కావచ్చని అంటుర్రు తెలంగాణ రాజకీయం తెలిసిన జనాలు. మొన్ననే చెప్పుకున్నాం కదా కాళేశ్వరం కథమవుతుందని చెప్పి నీళ్ళు ఈడుస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, హారతులు ఇచ్చి అయ్యగార్ల చేత పూజలు చేయిస్తున్నారు. ఇంతకు కాళేశ్వరం గూలిందా లేకుంటే మంచిగానే ఉన్నదా అనేది మాట్లాడుకున్నాం కదా. హాగు గదే ముచ్చట చెప్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబల్స్ చెప్తున్నావు. హాగో గదట కాళేశ్వరం కూలిందని చెప్పిన మాటలేనుకున్న అస్సలు కారణం. పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద రిపోర్ట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ సర్కార్ నిన్న దాని మీద మాట్లాడిందని ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. దాంట్లో మాట్లాడుకుంటే ఇట్లా అన్నాడు. అంతేకాదు సెంటర్ సర్కారు కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేటానికి ఎన్నో కుట్రలు చేసిందని చెప్పిండు. ప్రాజెక్ట్ లో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బీఆర్ఎస్ పార్టీని, అప్పటి సర్కార్ను తప్పు పట్టినట్టు కాదు, సెంటర్ సర్కార్ మీద బద్నాం వేసినట్టున్నదని అన్నాడు. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరిచ్చిండ్రు? టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. ఇక దమ్ముంటే అసెంబ్లీకి రాండ్రి, కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద చర్చ పెడదామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా, దాని మీద వెనకకు తగ్గేలే అంటున్నారు. నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇన్నరా, మీరేదో మాదే పొరపాటు అన్నట్టు చెప్తున్నారు. కాళేశ్వరం కట్టి తెలంగాణ కంటి నీళ్ళని దుడవాలని ఆరాట పడింది మేము, దాని విలువ మాకు తెలుసు. ఓ దిక్కు కొబ్బరికాయలు కొట్టుకుంటా నీళ్ళు ఇడుచుకుంటా, ఇంకో దిక్కు కాళేశ్వరం బానికి రాలేదు, కూలింది, అవినీతి జరిగిందని తొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరైతే అసెంబ్లీకి రాండ్రి, మీ సంగతి చెప్తాం, చీల్చి చెండాడతాం, చీరి చింతగడతాం అన్నట్టు చెప్పిండు. మీరు ఒక్క కమిషన్ కాదు 100 కమిషన్లు వేసినా కాళేశ్వరంను తప్పు పడితే ఊకోము. అసెంబ్లీలోనే కాదు ఇంకా ఏడ చర్చ పెట్టినా మర్చిపోయే తట్టెంపు ముచ్చట చెప్తాం అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. ఇప్పుడు ఇట్లా మాట్లాడిందంటే అసెంబ్లీలో ఖచ్చితంగా హరీష్ రావు కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టించేటట్టే కొడుతున్నాడు. మరి చూడాలి అసెంబ్లీ చర్చ ఎప్పుడు పెడతారు, పెడితే పోయిన సర్కారుకు ఇప్పుడున్న సర్కారుకు నడుమ ఫైటింగ్ ఎట్లా జరుగుతుందో అనేది.
పాపం కొండా సురేఖ ఏడుపు ఒక్కటే తక్కున్నదట. ఎవరికి చెప్పుకోవాలనో తెలియక వల ఏడ్చినంత కథ అవుతున్నదట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు మంత్రి కొండా సురేఖను లెక్కలకే తీసుకుంటలేరట. మంత్రి అనే కనీస మర్యాద ఉడిస్తలేరట. అందుకే పాపం కొండా సురేఖ ఎక్కెక్కి ఏడ్చినంత పని అవుతున్నదట. మరి అంతే కదా, మంత్రి ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు గచ్చున ఉనకాలి, ఏం పని చెప్తే ఆ పని చెయ్యాలి. అట్లాంటిది మంత్రి గారిని పట్టించుకోకపోతే ఎంత బాధ ఉంటది, ఏం కథ. అందుకే వాళ్ళు నా మాట ఇంటలేరని సీఎం రేవంత్ రెడ్డికే చెప్పుకొని బాధనంతెల్ల పోసుకున్నదట. పాపం మంత్రికి ఎసోంటి సమాచారం ఇస్తలేరట, వాళ్ళు ఇష్టం ఉన్నట్టే చేస్తున్నారట. కొండా మేడం హై లెవెల్ సమీక్ష సమావేశాలు పెడితే ఆఫీసర్లు వస్తలేరట, తనకు చెప్పకుండానే ఫైళ్లు క్లియర్ చేస్తున్నారట. అంటే సర్వం వాళ్ళే అన్నట్టు నడిపిస్తున్నారట. నామకే వాజ్ అన్నట్టు మంత్రి ఉన్నది, అంతే మాదే రాజ్యం అని తీసి వాడేసినట్టు చేస్తున్నారట. అసొంటప్పుడు కడుపులో ఎంత దుఃఖం ఉండాలి, ఏం కదా. పేరుకే మంత్రి, పెత్తనం మొత్తం ఆఫీసర్లదే అని బయట ఎవరన్నా అంటుంటే ముఖం చెల్లనట్టు అవుతుంది. ఆ బాధ భరించుడు పాలోన్తోని కూడా కాదు, అంత కష్టం ఉంటది. కాబట్టే రేవంత్ రెడ్డికి చెప్పుకున్నదట. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1,00,000 పనులతోని తలకాయ నొప్పి అవుతున్నది. గా ఆఫీసర్లను చెప్తే ఇనేటట్టు చేసుకోలేవా, గట్లయితే నువ్వేం మంత్రివి అని అన్నడో లేకుంటే నేను వాళ్ళతో మాట్లాడతా అని చెప్పిండో తెలియదు కానీ గొడగొడ ఏడ్చినంత పని అవుతున్నదట కొండా సురేఖ మేడంకు. మేడం కష్టం ఎట్లా తీరుతుందో ఏమో పోన్రి. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పలాగా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.